సహోదరి సహోదరుడా, కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు ఇచ్చిన మంచి అద్భుతమైన సమయాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. నిజంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు గొప్ప సమాధానంతో మన హృదయం నింపబడతా ఉంది. గొప్ప సంతోషము, చెప్పనాశక్యమైన సంతోషంతో దేవుడు మన హృదయాన్ని నింపుతాడు. చాలాసార్లు మన జీవితంలో మనము సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మాటలు వినకపోవడము, లేకుంటే దేవుని మాటలు ధ్యానించకపోవడము, ప్రార్థన జీవితము ఉండకపోవడము, ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనము డెడ్ స్టేజ్‌లో ఉన్నాము. ఆత్మీయంగా మనం మృతులమై ఉన్నాం కాబట్టి, మన లైఫ్‌లో నిజమైన సంతోషము చాలా సార్లు మనం పొందుకోవట్లేదు. సో, దేవుని వాక్యానికి ఎవరైతే సమయం ఇస్తారో వాళ్ళని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. వారి హృదయాలను దేవుడు నెమ్మదితో నింపుతాడు. ఆమేన్. ఈ సమయంలో మనము ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, మన జీవితంలో మనం ఎన్నో సవాళ్ళు ప్రతిరోజు ఎదుర్కొంటా ఉంటాం. ఎన్నో ఛాలెంజెస్ ప్రతిరోజు మనం ఎదుర్కొంటా ఉంటాము. దేవుడు ఎందుకు సవాళ్ళను మన జీవితంలో అలో చేస్తాడు, ఎందుకు అనుమతిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, సవాళ్ళు, ఛాలెంజెస్ ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో, మనము మన జీవితంలో గ్రో అవుతా ఉంటామండి. ఎదుగుతా ఉంటాము. చూడండి, పిల్లలు ఎప్పుడైతే స్కూల్‌కి పంపిస్తామో, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్‌కి వాళ్ళు ప్రమోట్ అవ్వాలి అంటే, ఉన్నత క్లాస్‌కి వెళ్ళాలి అంటే, హైయర్ క్లాసెస్‌కి వెళ్ళాలంటే, వాళ్ళకు ఎగ్జామ్ పెడతారు కదా! పరీక్ష పెడతారు. పరీక్షలో పాస్ అయినప్పుడే వాళ్ళు ఇంకొక క్లాస్‌కి వాళ్ళు హైయర్ క్లాస్‌కి వెళ్తా ఉంటారు. అదే విధంగా మన జీవితంలో గూడా దేవుడు ఎన్నో ట్రయల్స్ మనకు అనుమతిస్తా ఉంటాడు. ఎన్నో ఆహ్, ఆయన మనల్ని చూస్తా ఉంటాడు టెస్ట్ బెట్టి. వీళ్ళు పాస్ అవుతారా లేదా? వీళ్ళకి ఫెయిత్ ఉందా లేదా నా మీద అని దేవుడు చూస్తా ఉంటాడండి. సో, అబ్రహాము జీవితంలో ఎన్నో ట్రయల్స్ ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొన్న ట్రయల్స్‌లో ఆయన ఎన్ని సార్లు పాస్ అయ్యాడు, ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యాడో మనం చూద్దాము. అదే మన జీవితానికి కూడా మనం అన్వయించుకుంటే, దేవునితో మన జీవితం ఎలా ఉందో మనము కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాము దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిగా ఈ లోకంలో బ్రతికాడు. సో, ఆయన ఆహ్, దేవునికి విధేయత చూపించినట్టు మనందరికీ తెలుసు. ఆయనను వాగ్దాన దేశంకి దేవుడు నడిపించినప్పుడు దేవుణ్ణి ఆయన ప్రశ్నించలేదండి. సో, దేవునికి ఆయన విధేయత చూపించాడు. కానీ కొన్ని విషయాలలో దేవునికి ఆయన అవిధేయత కూడా చూపించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి చూద్దాము. మొట్టమొదటిగా ఆయన ఆహ్, ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నాడంటే, ద హోమ్ టెస్ట్. అంటే ఇంటి విషయంలో ఆయన ఒక సవాలును ఎదుర్కొన్నాడండి. ఆహ్, ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వరకు చూద్దాం. జెనెసిస్ చాప్టర్ 12, 1-3. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం. నేను నిన్ను బ్లెస్ చేస్తాను. నీ నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. ఒక ఫేమస్ పర్సన్‌గా నేను నిన్ను ఈ లోకంలో పెడతాను. నేను నిన్ను ఆకాశ నక్షత్రముల వలె నేను మల్టిప్లై చేస్తాను. అయితే నువ్వు దానికి ఏం చేయాలంటే నా మాటకు విధేయత చూపించాలి. చూడండి, మొట్టమొదటి సవాలు తన యొక్క కుటుంబ జీవితంలో ఎదుర్కొన్నాడు. సో, నిజంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడము, ఆస్తులను
మనకు మనకు తరతరాల నుంచి తల్లిదండ్రులు, మన పితరులు ఇచ్చిన ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళడము, బంధువులను, రక్త సంబంధులను విడిచిపెట్టి వెళ్ళడము చాలా కష్టమైన టాస్క్ అది. కదా! కొన్నిసార్లు ఏదైనా జాబ్ పర్పస్ పైన ఏదైనా మీటింగ్స్‌కైనా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక 2, 3 డేస్ వెళ్తున్నామంటేనే కుటుంబాన్ని వదిలిపెట్టి మనం చాలా బాధపడతా ఉంటాం. ఆలోచన చేస్తా ఉంటాము. ఎలా ఉండాలి దూరంగా అని. సో, ఇక్కడ ఈయనను జూస్తే అన్నీ వదిలేయమన్నాడు దేవుడు. అంటే ఆహ్, ఆహ్, మన ఈ మన మన ఆత్మీయ జీవితంలో కాకుండా మామూలుగా జూసుకుంటే లోకాన్ని వదిలేసేయ్ అని ప్రభువు చెప్తా ఉన్నాడండి. సో, ఈ లోకమును, లోక ఆశలను, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ నువ్వు పక్కన బెట్టినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు నిశ్చయముగా చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టగలుగుతున్నామా? మన జీవితంలో ఎప్పుడు జూసినా లోకం గురించే చింత అండి. ఈ లోక పరిస్థితులనే మనం జూస్తా ఉంటాం గానీ, విశ్వాసము, విశ్వాస నేత్రాలతో మనము దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నాము. సో, అందుకే జూడండి మోషే ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఆయన ఐగుప్తు దేశంలో ఫరో కుమారునిగా ఉండడం కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండడం కంటే, నేను దేవుని ప్రజలతో బాధ అనుభవించడమే మేలు అనుకున్నాడాయన. కారణం ఏంటంటే, ఈ లోకంలో నేనెంత దుఃఖాన్ని ఎదుర్కొన్నా, నేనొక రోజు దేవుని రాజ్యంలో అడుగుపెట్టాలి. లోకంలో నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు. బట్ నేను దేవుని యొక్క ఆ యొక్క బంగారు వీధులలో నేను తిరగాలి. ఆయన నేను చూడాలనే ఆశతో భక్తులు ఈ లోకంలో బ్రతికారు ప్రియా సహోదరి, సహోదరుడా. సో, మనం కూడా అబ్రాహాము వలె ఒకవేళ దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టు అని ఈ ఉదయకాల సమయంలో నీకు చెప్తా ఉంటే, నువ్వు నేను విడిచిపెట్టగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. అబ్రాహాము విడిచిపెట్టాడండి. దేవుని మాటకు విధేయత చూపించాడు. సో, ఫస్ట్ టెస్ట్ ఆయన పాస్ అయ్యాడు. రెండవది మనం జూస్తే ద ఫెమైన్ టెస్ట్ ఒక కరువొచ్చిందండి ఆయన జీవితంలో. ఒకసారి చదువుకుందాము. అదే ఆదికాండము 12:10 చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి, ఈ ఐగుప్తు దేశం అనేది దేవుణ్ణి విసర్జించిన దేశమండి. దేవునికి అవిధేయత చూపించే దేశం అది. సో, అక్కడ దేవుడు లేని ప్రదేశము ఒక మాటతో చెప్పాలంటే. అటువంటి ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రాహాము. ఎందుకంటే ఈ ఈయన వచ్చిన ఈ వాగ్దాన దేశంలో ఒకానొక సమయంలో కరువొచ్చింది, కష్టమొచ్చింది, నష్టమొచ్చింది. ఆ సమయంలో దేవుని మీద ఆధారపడాల్సింది పోయి, దేవుని మీద నమ్మకం ఉంచాల్సింది పోయి, దేవా ఈ కరువు తొలగించయ్యా, ఇక్కడ సమృద్ధి దయచేయి ప్రవ్వా, నీ ఆహారం మళ్ళీ పుట్టించయ్యా అని అడగాల్సింది పోయి, అబ్రహాము ఆ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో గూడా చాలా సార్లు కష్టాలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులొచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు, మనము విశ్వాస జీవితంలో దేవుణ్ణి పట్టుకోగలుగుతా ఉన్నామా? ఆయన మీద లీన్ అవుతున్నామా? ఆనుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ దేవుని నమ్ముతారండి. దేవుని మీద విశ్వాసం ఉంటది. కానీ పరిస్థితులు తలక్రిందులైనప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. యోబు జీవితంలో భయంకరమైన నష్టాన్ని ఆయన ఆయన అనుభవించాడు. అన్నీ కోల్పోయాడు. ఆస్తులు కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు. అక్కడ ఉన్న పశువులను, ఆయనకున్న సర్వ సంపదలు కోల్పోయాడు. చివరికి శరీరం కృషించిపోయింది. అప్పుడు భార్య గూడా అంటా ఉంది, "ఇంకా ఎందుకు బ్రతుకున్నావయ్యా? నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో" అని.
ఆ పరిస్థితిలో కూడా యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడండి. నష్టములో కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే కరువొచ్చిందో దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని మీద నమ్మకము ఆయన పెట్టలేకపోయాడు. ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు రెండవదిగా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, మరణమే ఎదుట నిల్చున్నా మనము విశ్వాసం కోల్పోవద్దండి. ఆయన మీద నిరీక్షణ ఉంచాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు సిగ్గుపడరు అని చెప్తా ఉందండి వాక్యము. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. కష్ట పరిస్థితిలో దేవుని మీద మనము ఆధారపడాలి. మూడవదిగా చూస్తే ఫ్లాక్ టెస్ట్ అండి. ఇక్కడ చూస్తే ఆయన ఆయన పశువుల కాపరులకి, అదే విధంగా లోతు పశువుల కాపరులకు గొడవ అయినట్టు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళిద్దరూ ఆ గొడవ పడుకున్నప్పుడు అబ్రహాము ఒక చక్కటి మాట అంటా ఉన్నాడండి. ఒకసారి చదువుకుందాము. అదే ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనము. ఆ లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనే ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. చూడండి, వీళ్ళు ఎప్పుడైతే ఈయనకు సమస్య వచ్చిందో, ఈ అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరులకి గొడవలవుతా ఉన్నాయో, అబ్రహాం ఒక చక్కటి మాట అంటా ఉన్నాడు. మన ఇద్దరికి పడట్లేదు గదా! సో, నీకిష్టమైన ప్లేస్ నువ్వు ఎంచుకొని నువ్వు వెళ్ళు లోతు. నేను నువ్వు ఏదైతే వదులుకుంటావో ఆ ప్లేస్‌లో నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడండి. అన్నదమ్ముల మధ్యలో వచ్చిన ఈ యొక్క ఆహ్, కాన్ఫ్లిక్ట్, ఈ గొడవని ఎంత చక్కగా ఆయన తీరుస్తా ఉన్నాడు. చాలా సార్లు మనమే ఆ ప్లేస్‌లో ఉంటే మనం ఏం చేస్తామంటే, మంచిది మనం తీసేసుకుంటాము. శ్రేష్టమైనది మనం తీసేసుకొని, మిగిలింది తమ్మునికో, చెల్లెలకో ఇచ్చేస్తా ఉంటాము. కానీ అబ్రాహాము అటువంటి గుణము ఇక్కడ చూపించలేదండి. అబ్రహాము చాయిస్ ఇస్తా ఉన్నాడు. లోతు నీకిష్టమైంది నువ్వు తీసుకో. నువ్వు ఏదైతే వదులుకుంటావో అది నేను తీసుకుంటాను. వావ్! ఎంత గొప్ప ప్రేమను కనుపరుస్తా ఉన్నాడండి. ఈరోజు ఇటువంటి ఇటువంటి చక్కటి హృదయము మనకుందా? కల్మషము లేని హృదయము, ఇతరులను మోసం చెయ్యని హృదయము, అన్యాయం చేయకూడదనే హృదయము, నీతిగా, న్యాయంగా మన జీవితం ఉందా? ప్రియా సహోదరి, సహోదరుడా. అబ్రహాము సెల్ఫిష్‌నెస్ చూపియలేదండి. స్వార్థం చూపియలేదు. నేను మంచిది పెట్టుకుంటాను, ఏదో ఒకటి పాడైపోయింది లోతుకి ఇచ్చేస్తానని ఆయన స్వార్థం చూపియలేదండి. ఎవరైతే ఈ లోకంలో స్వార్థపరులుగా ఉంటారో, వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు మేలైన దీవెనలు పొందుకోలేరండి. స్వార్థంతో ఏది పొందుకుంటారో అదే వాళ్ళకుంటదేమో గానీ, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోలేరు స్వార్థపరులు. ఎవరు పొందుకుంటారంటే, ఎవరైతే స్వార్థం లేకుండా మంచి ఉద్దేశం కలిగి ఉంటారో. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అని అనుకునే వాళ్ళను దేవుడు దీవిస్తాడు. నేనొక్కడినే బాగుండాలి, వేరే వాళ్ళేమైపోయినా పర్వాలేదంటే మనల్ని దేవుడు దీవించడండి. హల్లెలూయా! ఇక్కడ అబ్రహాము ఈ యొక్క ఫ్లాక్ టెస్ట్‌లో పాసయ్యాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ముందుకు మనం వెళ్తే ఆ ఆది కాండము ఆది కాండము 14:23 చదువుకుందామండి. చివరిగా ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఆది కాండము 14:23. నేను చదువుతాను. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు ను సర్వోన్నతుడును దేవుడును నైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈ యొక్క అబ్రహాముకు ఆ కింగ్ ఆఫ్ సొదోమ యొక్క రాజు ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడండి. నేను ఆ నేను నీకు అన్ని ధనము ఘనత అన్ని ఇస్తాను అని ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అబ్రహాము దాన్ని రిజెక్ట్ చేస్తా ఉన్నాడు. ధనాన్ని ఎవరైనా వదులుకుంటారా? ప్రియా సహోదరి సహోదరుడా, ఎవ్వరం వదులుకోమండి. ఎలా వచ్చినా కూడా అది తీసుకోవాలనుకుంటాం. కొన్నిసార్లు గవర్నమెంట్ కొన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటే దానికి ఎంత కష్టమైనా మనము లైన్‌లో నిలబడైనా పొందుకోవాలనుకుంటాము. ఎందుకంటే ఉచితంగా వస్తుంది కాబట్టి దాన్ని మనం వదులుకోవద్దు అని ఆశపడతా ఉంటాము. ఇక్కడ అబ్రహాముకు కూడా ఒక ఆఫర్ వస్తా ఉంది. అయితే ఈయన అంటున్నాడు, నేను దానిని తీసుకోను అని అబ్రహాము చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ లోకపరమైన సంపాదన ఈజీగా నువ్వు సంపాదిస్తే ఈజీగా అది వెళ్ళిపోతుందండి. కొంతమంది లంచము పుచ్చుకొని సంపాదిస్తా ఉంటారు. కొంతమంది కష్టపడకుండా ఈజీగా వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలని చెప్పి ఏవో గేమ్స్ ఆడుతా ఉంటారు, బెట్టింగ్స్ పెడతా ఉంటారు. ఇల్లీగల్‌గా చాలా డబ్బులు సంపాదించాలనుకుంటా ఉంటారు. ఇవన్నీ గూడా ఈజీగా వచ్చినయి, ఈజీగా వెళ్ళిపోతవి. రాత్రికి రాత్రి వచ్చిన డబ్బులు రాత్రికి రాత్రే వెళ్ళిపోతాయండి. నీ కష్టార్జితము నువ్వు కష్టపడి సంపాదించిందే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అబ్రహాము ధనాన్ని వదులుకుంటా ఉన్నాడు. రిజెక్ట్ చేస్తా ఉన్నాడు కింగ్ ఇచ్చిన ఆఫర్‌ని. ఈ లోకంలో గూడా ఎన్నో సార్లు సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నప్పుడు డబ్బు, డబ్బు అపవాది డబ్బుతో మనల్ని ఇది చేస్తా ఉంటదండి. ఏం గాదులే, ఈ నిర్ణయం తీసేసుకో. నీకు డబ్బులొస్తాయి గదా! ఇలా చెయ్యి. నీకు డబ్బులొస్తాయి గదా! అలా చెయ్యి. కొన్ని స్కీమ్స్ వస్తా ఉంటాయి. నువ్వు 10,000 కడితే నీకు 2 నెలల్లో రూ. 1,00,000 వచ్చేస్తవి. మనమంతా తిరిగి అప్పు చేసి మరి కట్టేస్తాము. ఎందుకంటే రూ. 1,00,000 వస్తాయి. మనం మనం ఖర్చు పెట్టిన 10,000 పోతది. వస్తాయన్న డబ్బులు గూడా పోతాయండి. ఈరోజు ధనము ఆశ ఈ లోకంలో కనిపిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు నమ్మితే ధనంనైనా నమ్ము, లేకుంటే నన్నైనా నమ్ము అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. సో, ఇటువంటి సవాళ్ళు నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఎంత కష్టమైనా పర్వాలేదు. ధనాన్ని పక్కన పెట్టాలా, దేవుని వైపు చూడాలా. హల్లెలూయా. సో, అబ్రహాము ఈ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా చూస్తే ఫ్యామిలీ టెస్ట్ వచ్చింది మళ్ళీ. అదేంటంటే ఆయన షారా, హాగర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయంను చూస్తా ఉన్నాము. ఈ ఒక్క టెస్ట్‌లో ఆయన ఫెయిల్ అయిపోయాడండి. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయం తీసుకున్నాడు. లోకరీతిగా ఆ దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాలనుకున్నాడు. సో, దేవుని
వాగ్దానం ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఇస్తాడో అది ఆయనే నెరవేర్చాలండి. ఆయననే దాన్ని ప్రాసెస్ చేయాలి గాని మన ప్రమేయం ఉండొద్దు అందులో. దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయంటే ఆ పని వల్ల సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందాలి. అలా దేవుడు ఆలోచన చేస్తా ఉంటాడు. కానీ మనము ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, మనము సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆదికాండము 16:2 మనం చూస్తే, కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారయి మాట వినెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహాం నువ్వు భయపడకు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ అబ్రహాం ఎవరి మాట విన్నాడంట? శారా మాట విన్నాడండి. ఈరోజు మనం ఎవరి మాట వింటా ఉన్నాం? లోకంలో లోకస్తులు కొన్ని మాటలు చెప్తా ఉంటారు. అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయండి. నువ్వు దేన్ని వింటా ఉన్నావు? లోకంలో చెప్పే మాటలను వింటా ఉన్నామా? దేవుని వాక్యాన్ని వింటా ఉన్నామా? అబ్రహాము దేవుని మాటను పట్టించుకోలేదు. భార్య శారయి మాట విన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో ట్రయల్స్ మనము ఎదుర్కొంటాము. చాలా జ్ఞానముతో, తెలివితో, దైవిక జ్ఞానముతో, పరిశు ఆ, ఆ, దేవుని వాక్య జ్ఞానముతో ఆ సవాళ్ళన్ని మనము పాస్ కావాలి, ఎదుర్కోవాలి. చచ్చిపోయిన చేపలంట నీళ్ళ ప్రవాహంతో పాటు కొట్టుకొని పోతాయంట అండి. అయితే బ్రతికున్న చేపలే ఎదురు ఈదుతా ఉంటాయి. ఆ యొక్క నీళ్ళ ప్రవాహానికి ఎదురు వెళ్తా ఉంటాయి. ఈరోజు మన జీవితం కూడా ఎన్నో సవాళ్ళు, ఎన్నో ట్రయల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. మనం ఎదుర్కోవాలి ధైర్యంగా. దేవుని జ్ఞానముతో మనము సవాళ్ళను ఎదుర్కోవాలా. దేవుని వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎలా ఈ సమస్యలను ఎదుర్కోవాలో దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని ఆయన మనకు దయచేస్తాడు. లోకాన్ని విడిచిపెట్టినాక కూడా మనం దేవుని రాజ్యంలో పాలి భాగస్థులమై ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న.